హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ చేద్దాం. దానికి కావాల్సింది ఎగ్ ఆమ్లెట్స్, ఆనియన్స్, టమాటో. చూడండి, ఇలా ఒక ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను, అలా వేయాలి. ఇది అందరికీ వచ్చేయండి, నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాము, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ కర్రీకి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, బేగా అయిపోతుంది. మార్నింగ్ క్యారీ చేసి కట్టాలి కదా, అలాంటి టైంలో ఈ కర్రీ చేస్తే బేగా అయిపోద్ది, టైం కూడా సేవ్ అవుతుంది. టమాటో కూడా వేస్తున్నాను. ఈ టమాటో కూడా కచ్చబచ్చ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ అయితే కాదు ఇది. కొంచెం పసుపు కూడా వేసాను. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, అదే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1/2 వేసాను. పచ్చివాసన పోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసాను, చిన్న గ్లాస్తో వాటర్ వేసాను. ఈ వాటర్ బాయిల్ అయింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇలా తేలినప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాం కదా, అవి అందులో వేసి కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు టైం పట్టదు, ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. దగ్గరికి అయిపోతే స్టవ్ ఆపుకోండి. సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను నేను. ఇటువైపు కొంచెం అటువైపు టర్న్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.